శ్రీ 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 సంగమేశ్వర స్వామి యాత్ర విశేషాలు మీకోసం. 12వ శతాబ్దం నుంచి 2026వ సంవత్సరం వరకు ప్రతి ఏటా మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజు శ్రీ 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 సంగమేశ్వర స్వామి ఆలయం దగ్గర పెద్ద మహా జాతర జరుగుతుంది. ఈ యాత్రలో ఎంతో మంది పిల్లలు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటూ ఈ యాత్రలో పాలు పంచుకుంటారు. అంతేకాకుండా ఈ గుడికి సంగమేశ్వర స్వామి అనే పదం ఎలా వచ్చిందంటే, బౌద్ధ, జైన, శైవ మతాలు విలసిల్లడంతో ఈ కొండకి సంగమేశ్వర స్వామి కొండ అని, అలాగే సంగమేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులకు తన నిజరూప దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ పండగ వేళలే కాకుండా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు ఇక్కడికి చాలా చాలా మంది భక్తులు విచ్చేసి తమ మొక్కుబడులను తీర్చుకుంటున్నారు, కోరికలు కోరుకుంటున్నారు. అలాగే ఈ మెట్లు మార్గం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే మెట్లు మార్గం కూడా ఒక పాము ఎలా అయితే మెలికలు తిరుగుతుందో అలా అయితే ఉంటుంది. ప్రతి సంక్రాంతికి కూడా ఇక్కడ 3 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఎన్నో రకరకాల వస్తువులు అమ్మేవారు, పటాలు అమ్మేవారు, బొమ్మలు అమ్మేవారు, ఇక మిగతా ఆటలు, పిల్లల తాలూకా ఆటలు చాలా 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 అయితే మాత్రం ఉంటాయండి. తప్పకుండా ఎవరైనా సరే ఈ యాత్రకి మిస్ అయ్యారంటే వారి జీవితంలో ఒక ఫీల్ అనేది మిస్ అవుతారని అయితే తప్పకుండా తెలియజేయచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, చిన్న పిల్లలు కూడా, వీళ్ళకి ఏం తెలియదు గాంధీ తాత వేషం అంటే వేసుకొని వీళ్ళని ఇక్కడ పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు సంపాదిస్తున్నారు. నిజానికి ఈ పిల్లలకి ఆ డబ్బులు ఎంత పడుతున్నాయి కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లల్ని ఇక్కడే కూర్చోబెట్టి ఉంచడం చాలా బాధాకరం. ఏదైనప్పటికీ ఎవరు ఏది చేసినా వాళ్ళ పొట్ట కూటికే అనేది మనమైతే ఆలోచించాలి. సంగమేశ్వర స్వామి ఆలయ పూర్తి వివరాలన్నీ కూడా మన ఫుల్ లెంత్ వీడియోలో ఉన్నాయి. మన ఫుల్ లెంత్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాకుళం శివ 935.